నర్మెడ గ్రామానికి బయోగ్యాస్ ప్లాంట్ రావడం వల్ల స్థానిక రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇప్పటి వరకు రైతులకు కేవలం వరి ధాన్యానికి మాత్రమే డబ్బులు వచ్చేవని, ఇకపై హార్వెస్టర్ల ద్వారా కోసిన తర్వాత మిగిలిపోయే వరి గడ్డిని కూడా ఈ కంపెనీ కొనుగోలు చేస్తుందని తెలిపారు. దీంతో రైతులకు వరి గడ్డి ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నూతనంగా నిర్మిస్తున్న కాంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు రాజ్యసభ సభ్యులు భువనేశ్వర్ కలిత, లోక్సభ సభ్యులు ప్రేమచంద్రన్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే హరీష్ రావు శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మరో ఫ్యాక్టరీ ఇక్కడికి రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి ప్రాంతానికి ఫ్యాక్టరీలు రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, తద్వారా చదువుకున్న యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ప్రజలకు యువతకు ఉపాధి కోసం ప్రయత్నం చేయడం జరుగుతుందని తెలిపారు. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందని, అందుకే ఇలాంటి పరిశ్రమలు స్థాపించడం వల్ల కొంతలో కొంత అయిన మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్ లోపు ఈ పరిశ్రమ నుండి బయోగ్యాస్ ఉత్పత్తి కావాలని కోరుతున్నానని పరిశ్రమ అధినేతలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ప్రభుత్వం తరఫున ఏ అవసరం అయినా మేము ముందు ఉంటామని హామీ ఇచ్చారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, ఎక్కడ పరిశ్రమలు పెట్టినా మేము సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. మిత్రులారా, ఈరోజు పారిశ్రామిక వృద్ధి జరగాలంటే మీ అందరి సహకారం అవసరం. ఇప్పుడే చాలా మంచి మాట చెప్పారు హరీష్ రావు గారు. పరిశ్రమలు వస్తున్నప్పుడు తప్పకుండా సహకరించాలి. సహకరించే కార్యక్రమంలో ఈరోజు మన గ్రామాలకు సంబంధించి వారికి సంబంధించిన నైపుణ్యం ఉన్నప్పుడు ఇలాంటి పరిశ్రమల్లో ఉపాధి దొరుకుతుంది, కుటుంబాలు నిలుస్తాయి, చదువుకున్న వారికి ఒక కొలువు దొరుకుతుంది. దానివల్ల గ్రామాభివృద్ధి జరుగుతుంది, రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది, దేశాభివృద్ధి జరిగే యోచనలోనే ఈరోజు కూడా మనం పరిశ్రమలను పెద్ద ఎత్తున తీసుకురావాలనే ఒక తాపత్రయంతో, తలంపుతో ఆనాడు ఆ ప్రభుత్వం భూసేకరణ చేసిన, మరి కొన్ని సంకల్పాలు చేసిన, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం అనేక సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా గత ప్రభుత్వం చేపట్టిన మంచి కార్యక్రమాలకు మేము ఈరోజు పాలసీ విధానాలకి అడ్డురాము, దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసే భాగంలోనే ఒక ఉదాహరణ ఈరోజు ఆనాడు మీరు సేకరించిన పరిశ్రమలు తీసుకురావాలని ఒక ప్రయత్న భాగంలోనే ఈరోజు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి అందరం లక్ష్యం ఒకటే, ఇక్కడ ఉపాధి ఇవ్వాలే, యువతకు సంబంధించిన ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో వారి మాటలను స్వాగతిస్తూ అదే విధమైన స్ఫూర్తిని ఈ రాష్ట్రంలోనే మొత్తం అన్ని రంగాల్లో తీసుకెళ్లే కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో కాలుష్యం, ఇది కాలుష్యం లేని ఇండస్ట్రీ జూనో జోల్ బయోఫ్యూయల్స్ అనేది. కాలుష్యం పారిశుద్ధ్యానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, గ్రామాల్లో ఎక్కడ ఇబ్బంది రాకుండా ఈరోజు గడ్డి ద్వారా ఇంధనం ఉత్పత్తి చేసే ఒక ప్రక్రియ దేశము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంధనం లేకుంటే మనం ఒక్కరోజు కూడా ముందుకు నడవలేం. పొద్దున్న లేస్తూనే ఇంధనం కావాలి, బ్రేక్ఫాస్ట్ కావాలన్నా, లంచ్ కావాలన్నా, డిన్నర్ కావాలన్నా, లేకుంటే మోటార్ సైకిల్ మీద పోయినా, కారు మీద పోయినా, లేకుంటే బస్సులో పోయినా, లేకుంటే ఏరోప్లేన్లో పోయినా ఇంధనం అవసరం. ఈరోజు 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. 90% ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో దాన్ని రిఫైన్ చేసుకునే ప్రక్రియ చేసుకొని మనకు కావాల్సిన అవసరాలను తీర్చుకుంటున్నాం. మనము రోజు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వాడతాం మన ఇంట్లో. 65% ఎల్పిజి గ్యాస్కు సంబంధించిన గ్యాస్ 65% ఇతర దేశాల నుంచి మన దేశాలకు వస్తాయి. ఈరోజు జరుగుతూ ఉన్న పరిణామాలు
భౌగోళికంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్న మార్పుల విషయంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించిన యుద్ధం విషయంలో అక్కడెక్కడో యుద్ధం జరుగుతాయి. అక్కడ ఒక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అని ద్వారా మనం ఆ షిప్ల ద్వారా మనం క్రూడ్ ఆయిల్ తీసుకొచ్చే కార్యక్రమం 90% అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రతినిత్యం ప్రతిరోజు భారతదేశానికి సంబంధించిన ప్రభుత్వం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ యుద్ధం ఆగిపోవాలి, ఇంధనానికి కొరత ఉండొద్దు అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం. ఏంది అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ నర్మెట్లలో ప్రతి ఇంట్లో ఎల్పిజి వాడే ప్రతి ఇంట్లో కూడా ఇబ్బందే. దాని ప్రభావం అంత పెద్దగా ఉంది. రాబోయే కాలంలో మరి పెద్దలు చెప్పినట్టు ఆనాడు అక్కడ మేక్ ఇన్ ఇండియా అన్నా, ఈరోజు మనం అంటా ఉన్నాం మేక్ ఇన్ తెలంగాణ అని ఒక గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో ఇది ఈ బయోఫ్యూయల్స్కి సంబంధించి ఇంధనం ఇక్కడే మనం ఉత్పత్తి చేసుకోవాలి, మనకు కావాల్సిన అవసరాలను ఇక్కడే తీర్చుకోవాలి, ఇతరులపై ఆధారపడి ఉండొద్దనే ఈ యొక్క యోచన, ఒక ఆలోచనతో ఒక మంచి దృక్పథంతో ముందుకొచ్చిన మా సోదరులు నాగశరత్ గారిని నిజంగానే హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడే బయోఫ్యూయల్స్కి సంబంధించి వారు 2 నెలల క్రితం ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ ఉన్న మా ఎండి గారు, అదేవిధంగా ఐఏసీకి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో వచ్చిన వారి అప్లికేషన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేసి ఈరోజు దీనికి సామర్థ్యం ఉందని ఆలోచన చేసి వెనువెంటనే ప్రక్రియ చేసి 2 నెలల క్రితం ఐ థింక్ ఫిబ్రవరిలో పెట్టుకున్నారో జనవరిలో పెట్టుకున్న అంశాన్ని యుద్ధ ప్రతిపాదక మీద మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఆన్లైన్లో పారదర్శకంగా ఈరోజు వారు పెట్టిన దరఖాస్తును ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొని 2 నెలల లోపండనే ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో శరత్ గారిని, వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా నేను నిజంగానే స్వాగతిస్తూ వారికి హర్షిస్తా ఉన్నాను. ఈ పరిశ్రమ ద్వారా స్థానికంగా దాదాపు 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట ఏరియా అభివృద్ధి చెందడానికి, రైతులకు మేలు చేయడానికి వచ్చిన ఈ పరిశ్రమకు రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజలందరూ సహకరించాలని కోరారు. సిద్దిపేట ప్రజలు మంచివారు, సహకరిస్తారన్న పేరు వస్తే భవిష్యత్తులో మరింత మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వస్తారని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్, అమెరికా యుద్ధ వాతావరణం నెలకొందని, దీనివల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత వస్తుందని, ఎకానమీ దెబ్బతింటుందని భయాందోళనలు ఉన్నాయని అన్నారు. మన దేశానికి అవసరమైన గ్యాస్లో 50% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, యుద్ధాల వల్ల గ్యాస్ పైప్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితులను, గ్లోబల్ షార్టేజ్లను ఎదుర్కోవాలంటే మన దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలని, దిగుమతులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకు ఇలాంటి బయోగ్యాస్ ప్లాంట్లు ఎంతగానో ఉపయోగపడతాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్లాంట్ను ఇక్కడ ధైర్యంగా స్థాపిస్తున్న పారిశ్రామికవేత్త రాయపాటి శరత్కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆయన ఇలాంటి ప్లాంట్లు మరెన్నో స్థాపించి విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని హరీష్ రావు అన్నారు. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ మన సిద్దిపేట జిల్లాలో ఈ నర్మెట ప్రాంతంలో రావడం అనేది చాలా సంతోషం. వాస్తవానికి మనము ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాలని 2014-15లో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భూమిని ఆ రోజుల్లో ఈ 100 ఎకరాలు సేకరించి టిఎస్ఐఐసికి ఈ భూమిని ఇవ్వడం జరిగింది. సరే, ఒక్కటొక్కటిగా మన కళ నెరవేరుతూ ఉంది. పరిశ్రమలు రావాలంటే నీళ్లు కావాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రాంతంలో రావడం వల్లనే ఆయిల్ పామ్ తోటలు సాగవుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే మనం మొన్ననే ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి పామ్ ఆయిల్ ఇండస్ట్రీని కూడా ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఈరోజు ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి సంబంధించిన ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా మన ప్రాంతంలో రావడం చాలా సంతోషం. అయితే మొన్న ఆయిల్ పామ్ ఇండస్ట్రీ వచ్చినా, ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇక్కడ వచ్చినా కూడా రెండింటికి ఒక లింక్ ఉన్నది. ఆ లింకే కాళేశ్వరం ప్రాజెక్టు.
ఎందుకు అంటున్నా అంటే కాళేశ్వరం రావడం ద్వారా ఇక్కడ భూమిలో తేమ శాతం పెరిగి గాలిలో తేమ శాతం పెరిగి ఈ ప్రాంతంలో పామాయిల్ తోటలకు సాగుకు అనువుగా ఈ ప్రాంతం మారింది. మరి అదేవిధంగా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కి కూడా కావలసిన ఇంధనం ఏంటిది అంటే గడ్డి. మన ప్రాంతంలో ఒకప్పుడు వరి పండించాలంటే నీళ్లు లేక యాసంగిలో 8,000 ఎకరాలు సాగయ్యేది. ఈరోజు 85,000 ఎకరాలు ఈ యాసంగిలో సాగైతా ఉంది. అంటే వీళ్ళకు ఇక్కడ ఎందుకు ఇక్కడికి వచ్చారు అంటే అవసరమైనంత గడ్డి వీళ్ళకు దొరుకుతుంది. అంటే మనకు 2 రకాలుగా మేలు జరుగుతుంది. ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల వరి పండించేటువంటి రైతులకు ఇప్పటిదాకా వరి ధాన్యం మీద మాత్రమే డబ్బులు వచ్చేది. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ రావడం వల్ల ఆ గడ్డి ఇంతకుముందు మనం వదిలేసాం, ఇప్పుడు అంతా కూడా చైన్ మిషన్ బండ్లు వచ్చి కోస్తూ ఉన్నాయి. రేపు ఆ గడ్డికి కూడా డబ్బులు వస్తాయి. ఈ ప్రాంత రైతులకు వరి ధాన్యానికి డబ్బులు వస్తాయి. ఆ గడ్డిని ఈ కంపెనీ తీసుకుంటుంది. ఈ కంపెనీ ఆ గడ్డిని తీసుకొని దాని ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ను డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మన ప్రాంత రైతులకు ఎంత మేలు జరుగుతుందంటే ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 500 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ప్రాంత రైతులకు కూడా మరింత ఆదాయం పొందడానికి కూడా ఈ కంపెనీ ఇక్కడ రావడం ద్వారా మన ప్రాంత రైతులకు ఎంతగానో మేలు జరుగుతుంది. అందువల్ల మనందరం కూడా కంపెనీ ఇక్కడికి వచ్చినందుకు సంతోషించి అందరం కూడా సహకరించాలి వాళ్ళకు. దిస్ ఈజ్ హెల్పింగ్ అవర్ ఫార్మర్స్. ఇది మన ఏరియా డెవలప్ కావడానికి మన రైతులకు మేలు చేయడానికి ఉపయోగపడేటువంటిది. మనందరం కూడా ఎంత వీలైతే అంత సహకరించి మరిన్ని పరిశ్రమలు ఈ ప్రాంతంలో వచ్చే విధంగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇండస్ట్రీ ఎప్పుడైనా ఒక ఇండస్ట్రీ ఉంటే ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది. ఈ ఏరియా ప్రజలు మంచోళ్ళట, ఇక్కడ ఏమి ఇబ్బంది పెట్టరు, ఇక్కడ ప్రజలు చాలా మంచి వాళ్ళంటే అనదర్ ఎంటర్ప్రెనర్ విల్ కమ్, ఇంకొకరు కూడా వస్తూ ఉంటారు. మనం ఇబ్బంది పెడితే అమ్మో అక్కడికి వెళ్ళలేము, అక్కడ వెళ్తే బాగా ఇది ఉంటుందట అంటే ఇంకో కొత్తోడు ఎవడు రాడు. అందువల్ల మనందరం కూడా కలిసికట్టుగా సహకరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం అమెరికా ఇరాన్ వార్. ఈ యుద్ధం వచ్చిన తర్వాత చాలా ప్రజల్లో భయాందోళన నెలకొన్నది. మనకు గ్యాస్ దొరకడం లేదని, పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందని, ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయని, ఎకానమీ స్లోడౌన్ అవుతుందని ఈ యుద్ధంతో అందరం కూడా భయపడతా ఉన్నాం. నిజంగా ఈ ప్లాంట్కు ఆ యుద్ధానికి కూడా ఒక అభినవభావ సంబంధం ఉంది. ఏంటి? భారతదేశము మన దేశానికి అవసరమైనటువంటి గ్యాస్ను 50%కు పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మనకు సొంత ఉత్పత్తి లేదు. మోర్ దాన్ 50% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు యుద్ధం వచ్చిన తర్వాత ఏమైంది? చాలా చోట్ల గ్యాస్ పైప్ లైన్స్ దెబ్బతిని రావాల్సినటువంటి ఇంపోర్ట్స్ రాకపోవడం వల్ల షార్టేజ్ వచ్చి ప్రజలు బాగా ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్లాంట్స్ ఇంకా రావాల్సిన అవసరం ఉంది. దెర్ ఈజ్ ఎ పొటెన్షియాలిటీ, హ్యూజ్ పొటెన్షియాలిటీ ఉంది. కానీ పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి ఇలాంటి ప్లాంట్స్ బాగా పెట్టడం ద్వారా మన ఇంపోర్ట్స్ను తగ్గించుకోగలిగితే, మన దేశం స్వయం సమృద్ధిని సాధించగలిగితే మన దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో మనం స్ట్రెంథన్ అవుతాము. అంతేకాకుండా స్వయం సమృద్ధి సాధిస్తే ఈ యుద్ధాలు వచ్చినప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడడం, వాళ్ళు ధరలు పెంచితే మన ధరలు పెరిగిపోయి మన ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటి ప్లాంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఐ కంగ్రాచులేట్ రాయపాటి శరత్. మరి ఎంతో ధైర్యంగా ఈ ప్రాంతంలో ప్లాంట్ పెట్టాడు. ఐ విష్ శరత్ గారు ఒక్క ప్లాంట్ కాదు, ఇలాంటి మరి ఎన్నెన్నో ప్లాంట్లు పెట్టి ఆయన అద్భుతంగా రాణించాలని, తను మంచి విజయం సాధించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.